విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో ముందుండినప్పుడే పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని దుబ్బాక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ ఉపాధ్యాయురాలు రజిత అన్నారు. గత 6 నెలల కాలంలో BIS ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో PM శ్రీ పథకం ద్వారా పాఠశాలకు చెందిన 10 మందికి పైగా విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచి వివిధ నగదు బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత డిసెంబర్లో నిర్వహించిన క్విజ్ పోటీలో 10వ తరగతి విద్యార్థిని విజయశ్రీ ద్వితీయ బహుమతి సాధించగా 9వ తరగతి విద్యార్థిని విద్యకు కన్సోలేషన్ ప్రైజ్ లభించిందని తెలిపారు. ఇటీవల జరిగిన మరో జాతీయ స్థాయి క్విజ్ పోటీలో 9వ తరగతి విద్యార్థిని జీ తన్వి ద్వితీయ బహుమతి సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. పాఠశాల విద్యార్థినుల ప్రతిభను ఉపాధ్యాయ బృందంతో కలిసి తాము ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వారు మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. PM శ్రీ బాలికల ఉన్నత పాఠశాల దుబ్బాక ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నేను 5 నెలల ముందు ప్రమోషన్ మీద పాఠశాలకు వచ్చిన వెనువెంటనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ మన పాఠశాలలో ఉంది అని మా మెంటర్ సీనియర్ ఉపాధ్యాయురాలు రైత మేడం పరిచయం చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి వినియోగదారుల వస్తువుల స్టాండర్డ్ నిర్ణయించేటువంటి BISలో మా పిల్లలకు క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు మా పాఠశాల నుంచి జాతీయ స్థాయిలో ఒకరు ప్రథమ బహుమతి పొందడం జరిగింది. 10,000 రూపాయలు వాళ్ళు ప్రకటించిన 2 డేస్లోనే అమౌంట్ను వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అలానే ఇద్దరు సెకండ్ ప్రైజు 7,500తో మరి విన్ కావడం జరిగింది. వారికి వారి పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలానే థర్డ్ ప్రైజు 3 విన్ కావడం జరిగింది. 5,000 రూపాయలతో వీరికి వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలానే కన్సోలేషన్ ప్రైజెస్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సుమారుగా ఒక 10 మంది కన్సోలేషన్ బహుమతులు పొంది జాతీయ స్థాయి వాళ్ళకైతే 2,000, రాష్ట్ర స్థాయి అయితే కూడా 2,000 రూపాయల అమౌంట్ను BIS నుంచి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమాజంలో నకిలీ వస్తువులను నకిలీ ఆహార పదార్థాలను సమాజంలో వినియోగించుకోకుండా విద్యార్థులకు అవేర్నెస్ చేసేటువంటి ముఖ్యమైన ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తుంది. మా స్కూల్లో BIS క్లబ్ అనేది ఫిబ్రవరి 2024లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఇయర్లో నేను జూన్లో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ అటెండ్ కావడం జరిగింది. అక్కడ అటెండ్ అయిన తర్వాత నేను తెలుసుకున్న విషయాలను బట్టి ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ BIS ద్వారా వచ్చిన నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి క్విజ్లో మా పిల్లలు ఏంటంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి నెల 70 నుండి 75 వరకు పిల్లలు క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లా మరి పార్టిసిపేట్ చేయడమే కాదు మంచి బహుమతులను కూడా గెలుచుకుంటుంది. అరుణ జ్యోతి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అమ్మాయికి 10,000 ప్రైజ్ వచ్చింది. తర్వాత ఎల్ సాయిస్ థర్డ్ ప్రైజ్ 5,000. తర్వాత ఎస్ ప్రజ్ఞ కన్సోలేషన్ ప్రైజ్ 2,000 రూపీస్ వచ్చింది. తర్వాత ఈ విజయశ్రీ సెకండ్ ప్రైజ్ 7,500. తర్వాత కే విద్య కన్సోలేషన్ ప్రైజ్ 2,500. నెక్స్ట్ జీ తన్వి సెకండ్ ప్రైజ్ 7,500 బహుమతులు గెలుచుకోవడం జరిగింది.